పాపం ఇలా కవర్ కప్పేసి దగ్గర ఒక 1 వీక్ పైనే అవుతుంది. అప్పటి నుంచి ఇలాగే ఉంది ఇది. ఎందుకు అంటే మన బండి చైన్ స్ప్రాకెట్ మొత్తం దొబ్బింది. నేను 220 వాడుతున్నాను అనమాట ఇప్పుడు. స్పేర్ పార్ట్స్ నాకు బండి తీసుకున్నప్పుడే అన్నారు, నీకు బండి స్పేర్ పార్ట్స్కి చాలా కష్టం అయిపోద్ది అని. కాకపోతే మనం వినాం కదా, షోరూమ్ ఉంది ఏదోలా దొరికేస్తుంది అనుకున్నా, కానీ దొరకట్లేదు. అస్సలు దొరకట్లేదు దాని స్పేర్ పార్ట్స్. ఆ స్ప్రాకెట్ కోసం నేను ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నానంటే ఎంతమందికి ఫోన్ చేశానో నాకు తెలుసు. దగ్గర ఒక 40 మెంబర్స్కైనా కాల్ చేసి ఉంటా. హైదరాబాద్లో మొత్తం కేటీఎం డీలర్షిప్తో మాట్లాడితే తెప్పిస్తా అన్నారు. కాకపోతే అది అవ్వట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా 15 డేస్లో వస్తుంది, అది ఇది అంటున్నారు. ఇంక ఇది కాదు మ్యాటర్ అని చెప్పి అంతేందుకు నేను డైలీ అంటున్నా అంటే ఎప్పుడు జనరల్ సర్వీస్ చేయించే షోరూమ్ ఉంటుంది ఇక్కడ మణికొండలో ఒకటి. అక్కడికి కాల్ చేస్తే వాళ్ళైతే అసలు ఆ పార్ట్ దొరకడమే కష్టం భయ్యా అనేసారు. అంటే ఇంకా దొరకదు అంటే ఇంక వేరే ఆప్షన్ ఏముంది, ఖచ్చితంగా మార్పించాలి దానికి. కొండాపూర్ వాళ్ళకి కాల్ చేసా. కొండాపూర్ డీలర్షిప్ కొంచెం ఫాస్ట్ ఉంటారు, కానీ వాళ్ళు కూడా సెట్ చేయలేదు. చివరికి ఇంక ఇది కాదు, ఏదోలా మనమే తెప్పించుకుందాం అని చెప్పి LRL మోటార్స్ అని ఒకటి ఉంటుంది. సో అక్కడి నుంచి బ్రాష్ చైన్ తెప్పించా. మీకు ఫోటో పెడతా చూడండి ఒకసారి. ఫైనల్లీ మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మన చైన్ స్ప్రాకెట్ అయితే వచ్చింది. ముందు ఇప్పుడు ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం. ఇదే రోల్ ఆన్ BRP కిట్, బ్రాస్ కలర్. చైన్ కూడా ఈ కలర్లోనే ఉంటుంది. స్ప్రాకెట్, ఇది స్ప్రాకెట్. ఎంత ఉందో చూడండి, నా మొహం పక్కన పెడితే నా మొహం అంత ఉంది ఇది. సో ఫైనల్లీ చైన్ కలర్ చూపిస్తాను చూడండి. ఇది చైన్, బ్రాష్ చైన్. ఫైనల్లీ ఇప్పుడు ఇది వెళ్ళి మన బండికి వేయించుకుందాం. సో అక్కడ నుంచి తెప్పించుకున్నాను అనమాట నేను చైన్. ఇప్పుడు అది తెప్పించుకున్నాక అది ఇండియన్ పోస్ట్లో వచ్చింది. దాని సీన్ ఏమైంది, ఆ బ్రోని పంపించమంటే అడ్వెంచర్ 390 చైన్ స్ప్రాకెట్ పంపించాడు. నేను అంతా ఆ వీడియో కూడా పెడతాను, ఆగండి. నేను అక్కడి వరకు వెళ్ళి చైన్ స్ప్రాకెట్ పెట్టించుకున్న వీడియో పెడతాను చూడండి. ఫైనల్లీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. 3 పని చేస్తున్నారు. ఈ దున్నపోతకి 3 కావాలి దీని చైన్ స్ప్రాకెట్ మార్చాలంటే. ఇది మన చైన్, ప్రజెంట్ ఉన్న చైన్ బ్లాక్ కలర్ ఉంది కదా. ఇప్పుడు కొత్త చైన్ వేస్తే కలర్ మారుతుంది. చైన్ స్ప్రాకెట్ వచ్చిందిరా, అమ్మయ్య ఇంకా వచ్చేస్తుంది, మారిపించింది, దాని మీద తిరగొచ్చు అనుకున్నా. తీరా అక్కడి వరకు వెళ్ళాక అంటే మొత్తం స్టార్ట్ చేసాడు, వర్క్ అయిపోయింది. మన పాత చైన్ తీసి కొత్త చైన్ వేస్తున్నాడు. ఇలా మొత్తం స్ప్రాకెట్ సెట్ చేసి టైర్ ఎక్కించి చైన్ తగిలిస్తున్న టైంకి చైన్ సరిపోలేదు, చైన్ చిన్నది అయిపోయింది. సో ఇప్పుడు నాకు కొత్తగా తెలిసింది ఏంటంటే అడ్వెంచర్ 250 కంటే అడ్వెంచర్ 390 చైన్ చిన్నది. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం అడ్వెంచర్ 250 చేసేవాళ్ళు చెప్పండి. స్పేర్ పార్ట్స్ దొరికితే చాలు, వర్క్ నేను ఎక్కడైనా చేయించేసుకుంటా. ఏదో ఒక దగ్గర ఏదో ప్లేస్లో వర్క్ ఏదో ఒకలా చేయించుకుంటా. కాకపోతే నాకు స్పేర్ పార్ట్ దొరకాలి. చైన్ స్ప్రాకెట్, బ్రాష్ చైన్ దొరికితే ఇంకా మంచిది. బ్రాష్ కాకపోయినా పర్లేదు, ఏదో చైన్ 250 అడ్వెంచర్ది దొరికితే చాలు. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ హైదరాబాద్లో బండి గురించి చెప్పుకుంటూ ఇంట్రో ఇవ్వడం కూడా మర్చిపోయాం. ఈరోజు బిర్లా టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. ఏదో పర్టికులర్గా బిర్లా టెంపుల్ వ్లాగ్ చేయాలని కాదు, కానీ మన బండి మీద వ్లాగ్స్ ఎందుకు రావట్లేదు అని చెప్పడానికి వ్లాగ్ చేస్తున్నాను అంతే. సో అది రీజన్, చైన్ స్ప్రాకెట్ వల్ల మనం వ్లాగ్స్ చేయలేకపోతున్నాం. అండ్ ఇంకొకటి, లాస్ట్ వ్లాగ్లో అన్నాను కదా, మన అవెంజర్ వ్లాగ్లో వైజాగ్ వెళ్తానని చెప్పి ఆల్రెడీ టికెట్స్ అన్నీ బుక్ అయిపోయి. మార్చ్ 11th నైట్ స్టార్ట్ అవుతున్నా, మళ్ళీ మార్చ్ 18th వరకు వైజాగ్లోనే ఉంటా. 18th కానీ 19th కానీ రిటర్న్ టికెట్ కూడా బుక్ చేస్తాను. ఎప్పుడు 18th 19th అనేది కొంచెం డౌట్. నేను నైటే బుక్ చేసుకున్నా టికెట్స్. సో అప్పటి వరకు వైజాగ్లోనే ఉంటాను అనమాట. ఈ మధ్యలో ఖచ్చితంగా అరకెళ్ళి వచ్చేస్తాం. టరబు వాటర్ ఫాల్ మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా, సో ఆ టరబు వాటర్ ఫాల్ కవర్ చేద్దాం ఈసారి. నా బిర్లా టెంపుల్కి వెళ్దామని, నా బర్త్డే నుంచి వెళ్దాం అనుకుంటున్నా, కానీ అవ్వట్లేదు. ఇంకేదో ఒకలా ఈరోజు మార్నింగ్ లేచి వెళ్ళిపోదామని చెప్పి చాలా కష్టపడి 6 o'clock లేద్దాం అనుకున్నా, కానీ అది అవ్వలేదు. 6కి అలా మోగింది, కామ్గా ఆపేసి
లెగుద్దాంలే అనుకున్న టైం చూసేసరికి 9 అయింది. సో నీట్గా ఫ్రెష్ బయటకు వచ్చేసరికి 9:30 అయింది టైం. ఇప్పుడు జస్ట్ ఏం లేదు, ఈ టైంలో అంటే మార్నింగ్ వెళ్తే కొంచెం ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పి స్టార్ట్ అయ్యా. ఈరోజు సాటర్డే, కొంచెం ఖాళీగా ఉండొచ్చు ఏమో అనుకున్నా. అంటే వీకెండ్స్లో కొంచెం రోడ్స్ ఖాళీ ఉంటాయి కదా. ఎందుకు అంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరు, సాటర్డే సండే చాలామందికి ఆఫ్ కదా. సో దానివల్ల కొంచెం ఖాళీ ఉంటుందేమో అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ అయ్యా అంతే. సో మా రూమ్ నుంచి 12 కిలోమీటర్స్, ఎగ్జాక్ట్గా 12 కిలోమీటర్స్ బిర్లా మందిర్కి. ఒక అంత టైం కూడా పట్టదు, హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. హాఫ్ అన్ అవర్ కూడా ఎక్కువ 12 కిలోమీటర్స్ అంటే, ఎందుకంటే మరీ అంత బీభత్సమైన ట్రాఫిక్ లేదు. అంతే అన్న, అలాగే రా, అంత బీభత్సమైన ట్రాఫిక్ కూడా లేదు. సో సింపుల్గానే వెళ్ళిపోవచ్చు, అంత టైం ఏం పట్టదు. ఇంకా టిఫిన్ కూడా చేయాలి, రిటర్న్లో అక్కడ చేస్తా, ఎందుకంటే గుడికి వెళ్తున్నాం కదా. మరీ అంత భక్తి ఏం కాదనుకోండి, కాకపోతే కొంచెం తినకుండా వెళ్తే మంచిది అంటారు కదా అని చెప్పి టిఫిన్ తినకుండా వెళ్తున్నాను అంతే. ఇంకొకటి, రేపు అడ్వెంచర్ 390 లాంచ్ అయిపోయింది అనుకోండి. అడ్వెంచర్ 390 ఈవెంట్ ఒకటి ఉందన్నమాట శాండ్స్ వే వాటర్ స్పోర్ట్లో. అంటే అది లొకేషన్ నాకు అంత ఐడియా లేదు, నేను లొకేషన్ చూస్తే నేను ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి. ఒక ఆఫ్ రోడ్ ఈవెంట్ అనమాట అది. సో మా రూమ్ నుంచి ఒక 50 km ఉంది. రేపు వెళ్దామని అనుకుంటున్నా, కానీ ఇంకా ఎంతవరకు వెళ్ళను అన్నది తెలియదు. కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు అడ్వెంచర్ 390 నచ్చింది. కొంచెం ఆ మోడల్ కొత్తగా ఉంది, డిఫరెంట్ ఉంది. మేబీ కుదిరితే రేపు ఆ ఈవెంట్కి వెళ్తా. ఒకవేళ వెళ్తే మాత్రం పక్కా వ్లాగ్ చేస్తా అడ్వెంచర్ 390 మీద. మీరు చెప్పండి, వెళ్దామా వద్దా? పక్కా నాకు తెలిసినంతవరకు ఈరోజు ఈవినింగ్కి వ్లాగ్ అప్లోడ్ చేసేస్తా. ఎందుకంటే ఇప్పుడు దర్శనానికి వెళ్ళి రూమ్కి వచ్చి ఖాళీ, అంత చేసేది ఏం లేదు. సో వ్లాగ్ ఎడిట్ చేసేస్తా, వ్లాగ్ ఎడిట్ చేసి ఈవినింగ్ కల్లా పెట్టేస్తా. నిన్న నైట్ మా ఆఫీస్ పార్టీ అయిందనమాట, రచ్చ చేసాం. గాల్ అసలు మామూలు గాల్ చేయలే, నాకు కొంచెం గట్టిగా గింతామన్నమాట. దానివల్ల కొంచెం ఇంకా కాలు నొప్పులు తగ్గలేదు. ఎందుకంటే ఈవెంట్ అంతా నుంచునే ఉన్నాం, అసలు కూర్చోలేదు ఎక్కడ. అటు ఇటు తిరిగి దగ్గర ఎప్పుడు వెళ్ళాం, నేను 7:30కి అలా వెళ్ళాను. ఈవెంట్ స్టార్ట్ అవ్వడం 4కి స్టార్ట్ అవుద్ది అన్నారు, కానీ మనం టైంకి ఎప్పుడు వెళ్ళాం కదా. సో 7:30కి అలా వెళ్ళా. మా బ్యాచ్ కూడా అప్పుడే వచ్చారు. సో అప్పటి నుంచి దగ్గర 11 o'clock వరకు కనీసం కూర్చోలేదు ఎక్కడ. మళ్ళీ మధ్యలో గింతాం, అమ్మ బాబాయ్. కానీ బాగా అయింది నిన్న ఈవెంట్. పాపం ఆంటీ ఎవరో వచ్చి ఆ బస్ ముందుకు వచ్చి బ్రేక్ వేస్తే ఆవిడ పడిపోయింది. అందరూ వెళ్ళి బస్ డ్రైవర్ మీద అరుస్తున్నారు. ఎవరికి ఏం కాలేదులేండి, ఆవిడ జస్ట్ అంటే ఫ్రంట్కి వెళ్ళిపోయి బ్రేక్ వేసింది అనమాట. ఎవరు అనుకుంటారు చెప్పండి, ఇలా ఫ్రంట్కి వెళ్ళి పక్కకి వెళ్ళి బ్రేక్ కొడితే ఎవరైనా వచ్చి గుద్దుతారు కదా. ట్రాఫిక్ ఉండదు లేరా అనుకున్నాము, దొరికేసాం ట్రాఫిక్కి. మెహదీపట్నంలో ఉన్నాం, ఫుల్ ట్రాఫిక్. బిర్లా మందిర్ వెళ్ళాలంటే ఇలా చిన్న ఘాట్ ఎక్కాలి. ఘాట్ అనుకుంటే అంటే ఒక కొంచెం అప్ హిల్ అనుకోండి, కొంచెం పైకి ఎక్కాలి. అంటే కొండ పైన ఉంటుంది బిర్లా మందిర్. వే టు బిర్లా మందిర్. 7 to 12 ఓపెనింగ్ టైమ్స్. మళ్ళీ ఈవినింగ్ టైం ఎంత ఉంది గూగుల్ మ్యాప్స్లో కొడితే వచ్చేస్తుంది. ఇది మొత్తం వైట్ కలర్లో ఉంటుంది బిర్లా మందిర్ మొత్తం. బైక్ పార్కింగ్, ఖాళీగా ఉంది టెంపుల్. అసలు ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో. అంటే పొద్దున్న ఎవరు రావట్లేదేమో, కానీ జనాలు అయితే పెద్ద లేరు. నో ఫోటోగ్రఫీ అని ఉంది ఇక్కడ, కాకపోతే మనది బుడ్డి కెమెరా కదా, పెద్ద ఎవరికి అంత కనిపించదు. అలా అని చెప్పి లోపలేం రికార్డ్ చేయను అనుకోండి. ఒకసారి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చాక కలుద్దాం. దర్శనం కూడా అయిపోయింది. ఆ పైనుంచి హుసేన్ సాగర్ వ్యూ కనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ సెక్రటరీ బిల్డింగ్ ఉంటుంది కదా, సెక్రటరీ బిల్డింగ్, ఇంకా అంబేద్కర్ స్టాచ్యూ, ఇవన్నీ కనిపిస్తాయి పైనుంచి. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. జస్ట్ ఎంత టైం 10 అవుతుంది అంతే. ఒక 15 minutesలో అయిపోయింది. పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం. 15 minutesలో అయిపోయింది. ఖాళీగా ఉంది గుడి. ఏదో ఒక ప్లేస్ చూసుకొని మంచిగా టిఫిన్ చేయాలి, ఆకలి దంచి పడుతుంది.
సో అక్కడ బిర్లా టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయాక మంచిగా టిఫిన్ చేసి పక్కనే చార్మినార్ ఉంది కదా అని చెప్పి చార్మినార్ వచ్చా అనమాట. అంటే కొంచెం చిన్న షాపింగ్ ఉందిలేండి, ఆ షాపింగ్ చూసుకుని ఇంకా రూమ్కి వెళ్ళిపోతాయి ఈరోజు. లాస్ట్ వ్లాగ్ వైజాగ్ బీచ్తో అవుట్రో ఇచ్చాను కదా, ఈసారి మన చార్మినార్, హైదరాబాద్ చార్మినార్తో అవుట్రో ఇద్దాం, వ్లాగ్ ఎండ్ చేద్దాం ఇక్కడితో. సో ఇటు నుంచి వస్తే ఏంటంటే డైరెక్ట్ చార్మినార్ దగ్గర వరకు వచ్చేయచ్చు, అదొక ప్లస్. ఈ పక్కనే బైక్ పార్క్ చేసుకోవచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్. మన అడ్వెంచర్ త్వరగా బాగా అయిపోవాలని చెప్పి కోరుకోండి. దాన్ని మళ్ళీ ఎప్పుడు చూస్తారో కూడా తెలియదు వ్లాగుల్లో, ఎందుకంటే దాని చైన్ స్ప్రాకెట్కి నానా తిప్పలు పడుతున్నాను. చూద్దాం ఎప్పుడు కనిపిస్తుందో మళ్ళీ. ఓకే, ఉంటా మరి.